హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవకొన. ఇవాళ వీడియోలో ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన ఎయిర్ ఫ్రైయర్ని చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మీకు క్లియర్గా చెప్తాను. దీనిలో నేను నాన్ కట్ ఐస్ కుకీస్ అనేది కూడా చేశానమాట. లాస్ట్లో చూడండి, చాలా బాగా వచ్చాయండి. వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది నేను 4.2 లీటర్స్ కెపాసిటర్ తీసుకున్నాను. దీని కలర్ అయితే డార్క్ గ్రీన్ విత్ బార్డర్ అయితే గోల్డ్ కలర్ అయితే ఇచ్చారనమాట. చూడడానికి చాలా యూనిక్గా ఉంది, చాలా నీట్గా ఉందన్నమాట. దీనిలో మనకి ఈ ఫ్రైయర్ అనేది 2 టైప్స్ ఉంటాయండి. మాన్యువల్ ఒకటి, డిజిటల్ ఒకటి. మాన్యువల్ అయితే మనకి రెగ్యులేటర్ తిప్పినట్టు అలా తిప్పాలన్నమాట. డిజిటల్ అయితే నేను చూపిస్తున్నాను కదా, ఇలా అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 3000కి వచ్చిందనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది, రీజనబుల్గా కూడా మనకి ప్రైస్ అనేది ఇచ్చారనమాట. దీనికి ఇచ్చిన ప్లగ్ అయితే మరీ పొడవు లేదు, పర్వాలేదన్నట్టుంది. చూడండి ఎంత పొడవు ఉందన్నమాట. దీని హ్యాండిల్ తీసి చూద్దాము ఎలా ఉందనేది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ బాస్కెట్లో మనకి మాన్యువల్ బుక్ అయితే పేపర్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ మాన్యువల్ పేపర్ని ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి ఇచ్చారనేది. ఇక్కడ చూడండి, పైన డిజిటల్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఎన్ని డిగ్రీస్ పెట్టుకోవాలన్నది, అలాగే ఎన్ని మినిట్స్ అనేది పెట్టుకోవాలన్నది మనకి డెమో ఇచ్చారనమాట. ఇటుపక్క స్కానర్ ఇచ్చారు కదా, ఈ స్కానర్ చేశారంటే ఈ ఫ్రైయర్లో ఏమేమి కుక్ చేసుకోవచ్చు అనేది మెన్షన్ చేస్తారు, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ ఈ బాస్కెట్లో అయితే ఒక ట్రే అయితే ఇచ్చారండి. చెప్పాను కదండి, ఇది 4.2 లీటర్స్ కెపాసిటీ అని. ఇవి రెండు కూడా నాన్ స్టిక్ కోటింగ్తో ఉంటాయన్నమాట. మనం బేక్ చేసినప్పుడు కింద అంటుకోకుండా ఉంటాయి. సో ఇది నాన్ స్టిక్ కోటింగ్లో వచ్చాయి. ఈ 4 ఎడ్జెస్కి ప్లాస్టిక్ గ్రిప్స్ అనేది ఇచ్చారనమాట. మేబీ బాస్కెట్కి క్రాక్ రాకుండా ఉండడానికి అనుకుంటా. ఈ మిడిల్లో ఉన్న హోల్స్ని పట్టుకొని తీస్తే ఈజీగా ట్రే అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ కూడా చూద్దామండి ఎలా ఉందనేది. బ్యాక్ సైడ్ ఆ స్టీమ్ అన్నది బయటకు పోవడానికి ఫ్యాన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఓపెన్ విండో లాగా ఉంది కదా, దీని ద్వారా స్టీమ్ అనేది బయటకు పోతుంది అనమాట. దీన్ని ఎప్పుడు కూడా మనం కవర్ అనేది చేయకూడదు, దాన్ని క్లోజ్ చేయకూడదు అనమాట. దానికి గ్యాప్ అనేది ఉండాలన్నమాట. వాల్ దగ్గర పెట్టినప్పుడు ఇది కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. సో దీన్ని పూర్తిగా కవర్ చేయకూడదు అనమాట. ఇప్పుడు ప్లగ్ పెట్టి చూద్దామండి ఎలా ఉందనేది చూపిస్తాను. ప్లగ్ పెట్టగానే పవర్ బటన్ అనేది ఆన్ అయ్యింది. ఇవి రెండు కూడా టెంపరేచర్ కంట్రోలర్ అండి. ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇవి రెండు వచ్చేసి టైమర్ అండి. మనకి ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని మినిట్స్కి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. పైన మనకి ప్రీ సెట్టింగ్స్ రెసిపీస్ అనేది ఇచ్చారు. వాటిని సెలెక్ట్ చేయడానికి మెనూ అని రాసింది కదండి ఇక్కడ, ఇది ప్రెస్ చేస్తే అవి సెలెక్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఆన్ చేస్తే దానంతట అవే టెంపరేచర్ని సెలెక్ట్ చేసుకుంటాయి. ఎన్ని మినిట్స్ అనేది కూడా సెట్ చేస్తుంది అనమాట. మనం ఏ మోడ్లో పెట్టుకున్నా ఈ పవర్ బటన్ అనేది మళ్ళీ ఆన్ చేసుకోవాలి. అది ఆన్ అయ్యిందని అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఇలా తిరిగితే కుక్ చేస్తుందని అర్థం అన్నమాట. కుక్ అవుతున్నప్పుడు మధ్యలో మనం చెక్ చేసుకోవాలి అంటే బాస్కెట్ని తీసి చూడొచ్చు. అప్పుడు ఫ్రైయర్ అనేది మనకి ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. మళ్ళీ బాస్కెట్ పెట్టినప్పుడు ఆన్ అవుతుంది. ఒక్కొక్క ఫ్రైయర్ అయితే కంటిన్యూ అయిపోతుంది అదే టైము. ఇదైతే మనకి ఎన్ని మినిట్స్ అయ్యాయో అనేది అన్ని మినిట్స్ తగ్గించి అక్కడి నుంచి టైం అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులో నేను నాన్ కట్ ఐ కుకీస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ముందుగా బాస్కెట్లో ఉన్న ప్లేట్ని అయితే మనం కొంచెం నెయ్యి వేసి అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడు కుకీస్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా పక్క పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బాస్కెట్ని ఫ్రైయర్లో పెట్టేసి నేను టైమర్ అనేది సెట్ చేశాను. అది ఎలా సెట్ చేశాను అనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, 160 డిగ్రీస్లో టెంపరేచర్ని పెంచుకున్నాను అనమాట. 20 మినిట్స్ టైమర్ అనేది పెట్టుకున్నాను. అంటే మనకి 160 డిగ్రీస్లో 20 మినిట్స్ పెట్టుకుంటే మనకి కుకీస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసాయి అనమాట. ఈ వచ్చినవి కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి, చాలా బాగా వచ్చాయి అనమాట. ఇది మీకు బ్రేక్ చేసి చూపిస్తాను, మీకే తెలుస్తుంది. చాలా పర్ఫెక్ట్గా అయితే మాత్రం కుక్ అయిందనమాట ఈ కుకీస్ అనేవి.
సో చూసారు కదండి, ఈ ఫ్రైయర్ అయితే చాలా మంచిగా మనకి యూజ్ అవుతుందన్నమాట. నేనైతే డెఫినెట్గా ఇది ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా కానీ. ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.